ఇక్కడ ఏ రకాల సంబంధించిన అన్ని కూడా ఏర్పాటు చేసిన స్టాల్స్. నమస్తే అండి. మన పిఠాపురంకి వచ్చేసరికి మన పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఏంటంటే ఫైన్ వెరైటీస్, సన్న రకాల ధాన్యాన్ని ఎక్కువ పండిస్తారనమాట. అవి కూడా షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్. సో దాంట్లో మన పిఠాపురంలో పండించే వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ సాంబ మసూరి కానీ, పూజ, ఓం సాయి, సాధన ఇలాంటివన్నీ కూడా షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ వేస్తూ ఉంటారనమాట. ప్లస్ మనం పాత లాస్ట్ ఖరీఫ్లో చూసుకుంటే మనకి సుమారు 43,000 ఎకరాల్లో మనకి 1,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రావడం అయితే జరిగిందండి. అంత సమృద్ధిగా పంట వచ్చింది. అలాగే గవర్నమెంట్ వారు తీసుకున్న మరుసటి రోజే 24 గంటలు 48 గంటల్లోనే రైతులందరికీ కూడా డబ్బులు పడిపోయినాయి వాళ్ళ అకౌంట్లో. అందుకని రైతులందరూ కూడా చాలా సంబరంగా ఉన్నారు. అలాగే సంబరంగా సంక్రాంతి చేసుకుంటున్నారు. సో ఇక్కడ మేము పెట్టింది ఏంటంటే మన పిఠాపురంలో పండించే వెరైటీస్ అన్నీ పెట్టాము. అలాగే మనకి మన జీవీఏ పెంచడానికి అని చెప్పేసి మనకి ఎక్కువ ఆయిల్ సీడ్స్ కానీ, పల్సెస్ కానీ ఇవన్నీ వేసుకుంటే కనుక మనకి ఇంకా కూడా ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో మనకి నూనె గింజల పంటలన్నీ కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఆముదము, నువ్వులు, వేరుశనగ, అలాగే మనకి దేశవాళీ వెరైటీస్ అండి. పాత రైస్ వెరైటీస్ అనమాట. అంటే బ్లాక్ రైస్ అంటారు, రెడ్ రైస్ అంటారు, చిట్టి ముత్యాలు అంటారు. ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు అందరూ కూడా మనం ఓవర్ వెయిట్ అయిపోతున్నాం. వెయిట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి కూడా ఏం వాడితే కనుక మనకు డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది అని కూడా అంటున్నారు. ఇలాంటి పాత మన దేశవాళీ వెరైటీస్ ఉంటాయి అనమాట.